అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే అందించబోతుందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ముందుగా ఏ జిల్లాలకు అందించబోతుంది, అలాగే ఈ యొక్క 4016, 6016 ఎప్పుడు అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే అందించనుందండి. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే మనకి ప్రస్తుతం రూ. 2000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి, రూ. 3000 తీసుకుంటున్న వారికి పెన్షన్ అయితే అందించబోతుందండి. అంటే రూ. 2000 తీసుకుంటున్న వారికైతే 4016 వరకు, రూ. 3000 తీసుకుంటున్న వారికి 6016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎవరైతే అర్హతలు ఉంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి మనకి రేపుల్లోగా ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.